పత్రిక 7వ అధ్యాయం నుండి 7వ వచనము నుండి 6వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు మనం చదువుకున్నాం కదండి. మొట్టమొదటి మాట ఒకసారి చూద్దాం, చదవండి. అది మనము ఈ లోకములోనికి ఏమీ తీసుకుని రాలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోము. దేవునికి స్తోత్రం. తర్వాత ఏం మాట ఉంది? తర్వాత ఏముంది? కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము. చాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఈ కడవరి దినాల్లో ఏ ఇంటిలో చూసినా, ఏ మనిషి జీవితంలో చూసినా ఏదో మనకి తెలియనటువంటి కలవరము, ఏదో ఒక లోటుపాటు, ఏదో ఒక కొరత మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తిగతమైన జీవితంలో కావచ్చు, కుటుంబంలోనూ కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, ఏదో ఒక కొరత మనము అనుభవిస్తూనే ఉన్నాం. మాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, మాకు ఏ కొరత లేదండి, ఏ శోధన లేదన్న వాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఎంతకు తగ్గ వాళ్ళకి అంతకే శోధన ఉంది. డబ్బు ఉన్నవాడికి శోధన ఉంది, డబ్బు లేనివాడికి కూడా శోధన ఉంది. ధనవంతుడికి ఒక రకమైన శోధన, దరిద్రుడికి మరొక రకమైనటువంటి శోధన. అంతే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ధనాపేక్ష కలిగిన వారై ఉండక, అంటే దేవుడు మీకు ఏమైతే ఇచ్చాడో ఇచ్చిన దానితో మీరు సంతృప్తిని పొంది దానితో మీరు ముందుకు సాగిపోతే మీకు ఎలాంటి శోధనలు, వేదనలు, బాధలు మీ దరికి చేరవు అని ప్రభు చెబుతా ఉన్నాడు. ఆనాడు ఆదాము అవ్వ మరి ఏదోని తోటలో ఉన్నప్పుడు కూడా వారికి అన్నీ కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఆదికాండము 1వ అధ్యాయం 29వ వచనంలో రాయబడి ఉంటుంది, భూమి మీద సమస్త ఫలవృక్షములను, విత్తనములు ఇచ్చే చెట్లను ఆయన ఏర్పరిచాడు. ప్రతి విధమైన పళ్ళు కాసేటువంటి చెట్లను అక్కడ ఏర్పాటు చేశాడు. వాళ్ళు తినడానికి, ఆహారానికి అయితే ఏమీ కొదవ లేదండి. దేవుడు వాళ్ళకి ఏమీ కొదవ చేయలేదు. ఈ రోజుని దేవుడు మనకి కొదవ చేస్తూ ఉన్నాడు అంటే కారణం ఏమైనదంటే అది మనలో ఉన్న లోపమే తప్ప దేవునిలో లోపం మాత్రము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాము అవ్వ సమృద్ధిగా ఆహారం తిన్నారు. వాళ్ళకి కావలసిన పళ్ళు కోసికి తిన్నారు తప్ప ఎవరికి భయపడలేదు, దేనికి భయపడలేదు. ఈ రోజున మనము ఏదైనా పండు కొనుక్కోవాలంటే, ఒక పరక మామిడి పళ్ళు కొనుక్కోవాలంటే ఇవాళ 400, 500 ఉన్నది. మనకు నచ్చిన పళ్ళు కొనుక్కోవాలంటే 1000 రూపాయలు కూడా ఉన్నాయండి పరక. మనం ఏదైనా నచ్చింది తినాలంటే వెల చెల్లించి తినాలి. కానీ ఆనాడు ఆదాము అవ్వ ఎవరికి రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎవరికి రూపాయి ఇవ్వకుండా, ఎవరి కడుపు నిండా సమృద్ధిగా వాళ్ళు తినాలనేటువంటి పళ్ళవృక్షాలలో ఉన్నటువంటి పళ్ళన్నీ కూడా తిన్నారు. అన్ని రకాల పళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యాలతో ఉండగలిగారు. దేవునికి స్తోత్రం. అందుచేత మనం ఈ రోజుని శోధన పడుతున్నాం, వేదనలు అనుభవిస్తున్నామంటే దీనికి కారణం మనమే తప్ప దేవుడు మనకి శోధన పట్టుకొచ్చి పెట్టలేదు. నీకు కలిగిన వాటితో నీవు తృప్తి పొందాలి అంటున్నాడు దేవుడు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో మనం ఉండటం నేర్చుకోవాలి తప్ప మనకంటే పైవారిని ఎవరిలో చూసి వాళ్ళు శుభ్రంగా కారులో తిరుగుతున్నారు, లేదా విమానంలో తిరుగుతున్నారు, 2-3 అంతస్తుల బిల్డింగుల్లో ఉంటున్నారు, వాళ్ళు ఏసీల కింద ఉంటున్నారు అని వాళ్లను లగ్జరీ జీవితాన్ని జీవించే వాళ్ళని చూసి మనము వ్యసనపడి మనము కూడా వాళ్ళు వలె ఉండాలని కొందరు ఆతృత పడుతూ ఉన్నారు ఈ లోకంలో. జాగ్రత్తగా గమనించండి. అందరూ కాదు, కొందరు వాళ్ళు వలె మనము కూడా ఉండాలి అని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఉండినట్లయితే నీకేది ఎంత మాత్రము తక్కువ రాదు అంటున్నాడు దేవుడు. మరొకసారి వాక్యాన్ని చదవమ్మది, మరొకసారి చదువు. ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు, మళ్ళీ దీనిలో నుండి వెళ్తా ఏమీ పట్టుకొని వెళ్ళము కనుక కాగా అమ్మా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉండండి అంటున్నాడు. మనిషికి కావాల్సింది ఏంటి? కూడు, గూడు, గుడ్డ. అవునా? 3. ఈ నామాలకి గుర్తు ఏంటంటే, ఈ 3 నామాలు గుర్తు ఏంటంటే, 1 కూడు, 2వది గూడు, 3వది గుడ్డ. దేవునికి స్తోత్రం. మనిషికి 3 ఉంటే చాలు. కానీ మనిషి 3తో తృప్తి పొందుతున్నాడా?
తృప్తి పొందుతున్నాడా? లేదండి. అంతకంతకు ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలని, ఎంత ఉన్నా ఎంత వచ్చినా మరికొంతని ఎదగాలని ఆలోచన తప్ప, అయ్యో మొట్టమొదటి స్థితి ఆ విధంగా ఉండేది, దేవుడు ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు, ప్రభువా నీకు స్తోత్రమని మనం స్తుతులు చెల్లించలేకపోతా ఉన్నాం. దేవుడు ఆశీర్వదిస్తున్నప్పటికీ కూడా దేవుని మహిమపరచలేకపోతా ఉన్నాం. దేవుని మహిమపరచవలసినటువంటి మనము శతీశ్వర జంతువులను కొంతమంది మహిమపరుస్తూ ఉన్నారండి. పుట్టలలోను పాముల్లోను, పుట్టలలో ఉన్నటువంటి పాములని, లేకపోతే చెట్ల కింద ఉన్నటువంటి రాళ్ళని రప్పలను ఆరాధించే దుస్థితి ఈనాడు అనేకులు మార్గాన్ని తప్పుతా ఉన్నారు. దేవుడు చూస్తూ ఉన్నాడు. మేలులైతే జీవము కలిగిన దేవుడు కావాలి మేలులు చేసినప్పుడు, కానీ మేలు అయిపోయిన తర్వాత జీవము కలిగిన దేవునికి బదులుగా రాళ్ళకి రప్పలకి పూజలు చేసేటువంటి దుస్థితి ఈనాడు మనకు కనబడతా ఉంది. అంచేత మనం నమ్ముకున్న దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, భూమి అందు కానీ ఆకాశం అందు కానీ భూమి కింద ఉండు నీళ్ల యందు కానీ దేని రూపమునైనను నువ్వు చేసుకొనకూడదు, అట్టి వాటిని నీవు ఆరాధించకూడదు అని చెప్తున్నాడు ఖండితంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనకు కలిగిన వాటితో మనం తృప్తి పొందితే మనకి ఏ విధమైన బాధలో మాట్లాడట్లేదు ఉంటాయా? దేవుడు ఒక అరెకరం ఇచ్చాడు అనుకోండి, ఆ అరెకరంతో తృప్తి పొందాం అనుకోండి, బాధ ఉంటుందా? ఉండదు. మనకి ఏదో ఇంకో ₹1,00,000 ఏదో వచ్చిందని దాని మీద మనం ఏం చేస్తాం, ఇంకో 2 లక్షలు అప్పు చేసి మళ్ళీ పక్కన ఇంకొక అరెకరం కొనుక్కుంటాం. ఎప్పుడు ఏముంటాయి? అప్పుడు అక్కడ అరెకరం పొలం పెరిగితే పొలంతో పాటు అప్పులు కూడా పక్కన పెరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క పొలంతో పాటు ఈ పొలం పొట్టలో ఐశ్వర్యంతో పాటు అప్పులు కూడా పెరుగుతూ ఉంటాయి పక్కనే. మనం ఇవన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని మనకు ఉన్న దాంతో మనం తృప్తి చెంది ముందుకు సాగిపోతే దేవుడు మనకి ఏది తక్కువ, ఏమై తీసేది ఇది తీసే. దేవునికి స్తోత్రం. ఈ ప్యాన్ తీసినబ్బాయి ఊరిలాగా వస్తుంది, ప్యాన్ దాంట్లోకి యూట్యూబ్లోకి ఊరిలో అవుతుంది ప్యాన్ గాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఉన్నదాంతో తృప్తి పొందే వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. వాళ్ళకి ఏ బాధ యాతన ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకని మన పూర్వీకులు అన్నారు, చుట్టుగుడిచంత సుఖం లేదు, బోడిగుండంత భోగం లేదన్నాడు. బోడిగుండు ఉన్నవాడికి తలదా కబ్బు నుంతో పని లేదు, దువ్వంతో పని లేదు. ఉందంటారా? లేదు. బోడిగుడి గీంచుకుంటే ఏ పని లేదు. అలాగే చుట్టుగుడిచులో ఉన్నవాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు మనం కూడా చుట్టుగుడిచులో ఉన్నవాళ్ళమే. గుర్తు చేసుకోండి ఒకసారి, లేవంటారా? మనందరం కూడా చుట్టుగుడిచుల్లో ఉన్నవాళ్ళమే. అప్పుడున్న సుఖశాంతులు ఇవాళ బిల్డింగుల్లో ఉండి, పెంకుటిళ్ళల్లో ఉండి, మేడల్లో ఉన్నవాడికి ఈ రోజున మనకు ఆ సంతోషం ఉందా? గతంలో ఉన్న సంతోషాన్ని ఇప్పుడు మనం అనుభవించగలుగుతున్నామంటే లేదు. అప్పుడు కరెంట్ లేదు, కరెంటు బిల్లు లేదు, టీవీ లేదు, టీవీ బిల్లు లేదు, ఫ్యాన్ లేదు, ఫ్యాన్ బిల్లు లేదు, ఫోన్ లేదు, ఫోన్ బిల్లు లేదు, ఏ బిల్లులు గొడవ లేదండి. ఉందా? ఏ బిల్లులు గొడవ లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు తెల్లారులైతే ఏదో బిల్లు కట్టవలసినే వస్తూ ఉంది, ఏదో బిల్లు కట్టవలసి వస్తూ ఉంది, ఏదో మూలకి అప్పులోడు వస్తూనే ఉన్నాడు. కానీ ఆ రోజుని అప్పులోడు లేరు. ఈ రోజున అప్పులు మనుషులు ఏదిస్తూ ఉన్నాయి. పెరిగే కొద్దీ ఏమవుతుందని మనిషికి ఆవేదన పెరుగుతోంది. మనిషి ఐశ్వర్యవంతుడు అయ్యే కొలదు ఏమవుతుందంటే అనారోగ్యం కూడా పెరుగుతుంది లోపల. ఈ రోజుని సొంత ఆరోగ్యాన్ని కూడా ఎవడో లెక్క చేయట్లేదండి. తెల్లారి గంటలు ఎగుతున్నారు, అదరబెదర బొంగ కొడుకున్నారు, కల్లో గంజి తినేస్తున్నారు, వెళ్ళిపోయి మధ్యరాత్రి దాకా కష్టపడుతున్నారు. కానీ వాళ్ళ కష్టార్జితం ఉంది ఎక్కడుందంటే చిల్లి సంచులో వేసినట్టు వెళ్ళిపోతుంది తప్ప వాళ్ళు సంపాదించింది ₹1 లేకపోగా వాళ్ళకున్న ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు చేతులతో నీవు కష్టాన్ని తెచ్చుకుంటున్నావు, కానీ నీకు నేను ఇచ్చిన దాంతో సంతృప్తి చెంది సంతోషంగా ఉంటే నీకు ఏ బాధ రానే రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, అయితే ఇక్కడ మరో మాట మనకు కనబడతా ఉంది. ఉన్నదానితో మనం తృప్తి పొందకుండా ఉన్నదాన్ని విడిచిపెట్టి లేని దానికోసం పోగొళ్ళాడే మనుషులు కూడా ఉన్నారు. ఇక్కడ 9వ వచనం చూడండి. మీకు ఏం తీసుకొని రాలేదు, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి చెందుదాం. అన్నము వస్త్రము నీకు 2 కొదవ చేయను, నీకున్న దాంతో నువ్వు తృప్తి చెందితే నీకు ఏ బాధ ఉండదు అన్నాడు దేవుడు. అవునా? అన్నాడా లేదంటారా? ఉన్నదానితో మనం తృప్తి పడితే బాధ లేదు, కానీ లేని దానికోసం ఆశపడితేనే లేనిపోయిన సమస్యలన్నీ వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది లగ్జరీగా తిరగాలనుకుంటారు, ఇంట్లో రూపాయి లేకపోయినా కారు కొనుక్కుని కారులో తిరగాలనుకుంటారు. అవునే కదంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అంచేత మనకు ఉన్న దాంతో తృప్తి పొందాలి కానీ లేని దానికోసం ఆశించి కొండ నాలుగు మంది వేసుకుంటే ఉన్న నాలుగుని పాడు చేసుకున్నట్టుగా మనం లేని దాని గురించి ఎప్పుడు కూడా ఆశించకూడదు. అయితే ఇందులో కొంతమంది, అందరూ కాదు కొందరు, ఏముందమ్మా 9వ వచనం చదువు, కొందరు ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలో పడతారంటండి. దేంట్లో పడతారమ్మా? ఈ శోధన దేని వల్ల వస్తుందంటే మనిషికి ధనాపేక్ష కలిగిన వారిలోనే వస్తుందండి శోధన. ఎప్పుడైతే నువ్వు ధనం పట్ల అపేక్ష కలిగి ఉన్నావో, దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని ఎడల అపేక్ష కలిగి ఉండవలసినటువంటి మనము దేవుణ్ణి పక్కన పెట్టి ధనం మీద మన దృష్టిని సారించి ధనాపేక్ష ఎప్పుడైతే కలిగి ఉన్నామో అక్కడ ప్రారంభం అవుతుందండి మన జీవితం. అసలు ప్రారంభం ఎక్కడ? ధనాపేక్ష ధనవంతులగుటకు ఏమవటానికంటండి? అంటే దేవుడిచ్చింది సరిపోవట్లేదు, దేవుడు ఏ విధంగా ఉంచుతారు అంగా ఉండడానికి ఇష్టపడక కొందరు ఏమవుతున్నారంటే ధనవంతులు అవటానికి ఏం పడుతున్నారంట? అపేక్ష కలిగి ఉన్నారంటే. ధనవంతులు అవటానికి అపేక్ష కలిగి ఉంటున్నారు కానీ దేవునిలో ఎక్కువగా ఎదగాలనేటువంటి అపేక్ష మాత్రము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు మొదట నీ రాజ్యము నీ నీతిని మేము వెతికేటట్లు సహాయం చేయప్రభు అని చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. కానీ మొదట నీ రాజ్యము నీ నీతిని ఎదగడం అంటే దేవుని పనిని మొదట వెతకటము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పని ఎక్కడిదక్కడ విడిచిపెట్టేసి ఎక్కడిదక్కడ పాడేసి మన సొంత పనుల మీద పరిగెత్తుకెళ్ళిపోయి మనం మళ్ళీ వారం వచ్చేసి మా నీ పొందటి నీ రాజ్యం వెతకాలి, నీ నీతిని వెతకాలి. దేవుడు చూడలేదా? నీ నోట్లోంచి వచ్చే ప్రార్థన ఎలాగుందో, నీ జీవితం ఎలాగుందో రెండు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. అంచేత దేవుడు అంటున్నాడు, పేరునైనా మార్చుకో, బ్రతుకునైనా మార్చుకో. అంచేత ఈ జీవితానైనా మార్చుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము నీకున్న దాంతో నువ్వు తృప్తి పొందితే నీకు లేనిపోయిన సమస్యలు ఏమి నీ మీదకి వచ్చి పడిపోవు. కానీ కొందరు ధనవంతులు అవటానికి ఏమవటానికి అంటే ధనవంతులు అవటానికి ఏం చేస్తున్నారు? 9 ధనవంతులు అవటకు అపేక్షించేవారు శోధనలో పడతారంట. శోధనలో పడేవారు ఎవరంటండి? ఉన్నదానితో తృప్తి పొందని వాళ్ళే శోధనలో పడతారు. అవునా కాదంటారా? మాట్లాడలేదు మీరు. అవునా కాదా? ఉన్నదానితో తృప్తి పొందితే శోధనలో పడరండి. లేని దానికోసం ఆశించినప్పుడు శోధనలో పడతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు చాలా సార్లు చెప్పానండి, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు భార్య ఏమడిగిందంట? మైసూరు పాకం అడిగితే భార్య మీద ఉన్న ప్రేమను బట్టి ఎక్కడికి వెళ్ళి తెచ్చాడంట? మైసూరు పాకం. అమ్మా మైసూరు వెళ్ళి కొనుక్కొచ్చాడంట. ప్రభుత్వం మైసూరు ఎక్కడ ఉంది? మైసూరు ఎక్కడ ఉంటుంది? మైసూరు పాకం కావాలంటే కాళీపట్నం దొరకదా? మొగల్తూరులో దొరకదా? నర్సరీ అని దొరకదా? భీవరం దొరకదా? ఈ ఊళ్ళో విడిచిపెట్టేసి భార్య మీద ఉన్న ప్రేమను బట్టి ఎక్కడికి వెళ్ళాడంట? మైసూరు వెళ్ళి మైసూరు పాకం కొనుక్కొచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మైసూరు పాకం ఎంత ఉంటుంది ఖరీదు? ఛార్జీలు ఎంత ఉంటాయి మైసూరు వెళ్ళడానికి? ప్రేమ తొలిటి దినాల ప్రేమ అలాగ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఇలాగ మనం చిన్న చిన్న వాటిని పెద్ద పెద్ద కోరికలు కోర్చి కుటుంబాలు నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనకున్న దానికోసం మనం లేనిది కొనుక్కుని పెట్టుకోవడంలో తప్పలేదు. కానీ ఉన్నదానిని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే దానివల్ల కొంత నష్టాన్ని కూడా సవి చూడవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ధనాపేక్ష కలిగిన వారు ఏమైపోయారంటండి? చూడండి, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలో పడతారు. మొట్టమొదట ధనము పట్ల ఏం కలుగుద్దండి? శోధన కలుగుద్దండి. మొట్టమొదట ఏం కలుగుద్దమ్మా? మొట్టమొదట శోధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానుడు ఎవరిని శోధించాడు? మొట్టమొదటి సైతాన్ని ఎవరిని శోధించాడు? ఆదాముని. అవని శోధించిన తర్వాత ఏమైపోయారు? వాళ్ళు శోధనకు లొంగిపోయి పడిపోయారండి వాళ్ళు. అంచేత సాతానుడు ఏం చూపించాడంటే ధనాపేక్ష చూపించాడు మనకి. ఆదివారం ఎవడన్నా 2 కూలి పనులు ఇస్తున్నారు, ఇవాళ డబుల్ కూలి పని అనుకోండి. మనం ఏం చేస్తామండి? ఈ ఆదివారం కాక మళ్ళీ ఆదివారం అని వెళ్ళొచ్చు ఆరాధనకి. ఇవాళ డబుల్ కూలి పనులు వస్తుంది కానీ పరిగెత్తుకుని దేవుని మందిరాన్ని విడిచిపెట్టి పరిగెడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఏం కలుగుతుందంటే నష్టంలో పడతారండి అలాంటి వాళ్ళు.
దేవుడు అంటున్నాడు 6 దినాలు నువ్వు కష్టపడి పని చేసుకో, 7వ దినం విశ్రాంతి దినము, నువ్వే పని చేయకూడదు, కనీసం నీ ఇంట్లో పొయ్యి కూడా అంటించకూడదు. నువ్వు నా సన్నిధికి వచ్చి ఏగోని నన్ను స్తుతించి ఆరాధిస్తే నీకు కావలసిన సమస్తము కూడా నేను నీకు ఇస్తాను అన్నాడు. అన్న వస్త్రాలు దేవుడు ఎవరికైనా లేకుండా చేశాడండి? వస్త్రము లేకుండా ఎవడైనా ఉన్నారా? ఆహారం లేకుండా ఎవడైనా ఉన్నారా? ఎవరు లేరు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. అన్న వస్త్రాలు కలిగిన వారే మీరు దేవుని గురించి దేవుని మందిరానికి మానేస్తున్నారు. ఇవాళ ఆదివారం మందిరం ఎందుకు మానేస్తున్నారు? శుక్రవారం మందిరానికి ఎందుకు మానేస్తున్నారు? ఎక్కడైనా మంగళవారం ప్రార్థనలు పెడితే ఎందుకు మానేస్తున్నారు? డబ్బు కోసం కదా అబ్బా. దేని కోసం మానేస్తున్నారు? మాట్లాడలేదు మీరు. దేని కోసం మానేస్తున్నారు? ధనాపేక్ష. ధనవంతులగుటకు అపేక్షించేవారు వీళ్ళు ఏం చేస్తారంటే ధనం కోసం అపేక్షించేవారు దేవుని మందిరానికి డుమ్మి కొట్టి వారు డబ్బు సంపాదించుకుంటా వెళ్తారండి. అలాంటి వాళ్ళు అంటే ఏం చేస్తారంట? శోధనలో పడతారంట. దేవునికి స్తోత్రం. దేవునికి దూరంగా ఉండి డబ్బుకి సంపాదించుకోవడం దగ్గరికి సన్నిహితం అయితే అటువంటి వాడు శోధనలో పడతారు. మరి ధనవంతులు అవ్వాలి కదా, శోధనలు ఎందుకు అవుతున్నారు? వాడు డబ్బు సంపాదించేవాడు ధనవంతుడు అవ్వాలి, కానీ ధనం సంపాదించాలని ధనం కోసం పరిగెడుతున్నారు. కానీ వాడికి ఏమవుతుందంటే శోధన ఎదురవుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని శోధనలు ఎవరి ద్వారా వస్తాయి? మనం చేసుకునే పనులను బట్టే మనకు వస్తాయి. మనం చేసుకునే పనులను బట్టి మనకు శోధన వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆడ వల్ల శోధన వచ్చింది, ఏడ వల్ల శోధన వచ్చింది, లేదా సైతాన్ని శోధించాడు, లేదా దేవుడు నేను ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు నన్ను ఇంకా శోధించున్నాడు, ఇవన్నీ మనం చేసేసుకుని మనం ఎవరి మీద వేస్తామంట? మొట్టమొదటి దేవుడి మీద వేస్తాం, తర్వాత ఏం మన ఇంటి పక్క వాళ్ళు ఇంటి ఎదురోళ్ళ మీద వేస్తాం, తర్వాత సైతాన్ని మీద వేస్తాం. అందరికంటే తీరగా వచ్చినాడు ఎవడంటే సాతానుగాడు. దేవునికి స్తోత్రం. అవునా? ఏ కీడు జరిగిన ఎవడి మీద గెంటేస్తాం? మనం సాతాను మీద గెంటేస్తాం. అయిన దానికి కానీ అడుక్కోవడం ఆడి మీద గెంటేస్తూ ఉంటాం. మనం చేసుకునే పనుల మీద ఆడి మీద గెంటేస్తూ ఉంటాం. అందులో కొన్ని కార్యక్రమాలు మన చేతులతో మనం చేసుకుని శోధనలో పడిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు చిన్న విషయం చెప్తాను. ఎవరో ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్తుంటే దారిలో ఏమైందంటే కారు స్టక్ అయిపోయింది. కారు స్టక్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఇంజిన్ ఆయిల్ మార్చే సమయానికి మార్చకపోతే ఇంజిన్ ఏమవుతుందంట, ఆ ఇంజిన్ అంతా కాటి కింద కట్టేసి ఇంజిన్ స్టక్ అయిపోయి ఎదరక్కని వెనక్కి కానీ జరగని పరిస్థితి ఏర్పడ్డది. ఏమన్నా అంతేనా? ఆయిల్ మార్చే టైంని మార్చకపోతే దానికి డబల్ టైం, త్రిబుల్ టైం అయిపోయింది అనుకో, ఈ ఆయిల్ అంతా ఏమైపోద్ది? కాటి కింద తయారయ్యి ఇంజిన్ అని పెట్టేసి మొత్తం స్టక్ అయిపోతే అప్పుడు ఇంజిన్ విప్పి చేయవలసిన పరిస్థితి ఏర్పడిందండి. ఆ బండి ఎదురుగా లాక్కు రావాలంటే అక్కడ 11,000 12,000 అవసరం వచ్చింది అప్పటికప్పుడు. వాళ్ళు ఎవడో మగ పరిచయం అప్పుడప్పుడు వెళ్తా వస్తూ ఉండేవాడు పాస్తం గారు, నేను సచ్చికాడ చిన్నప్పటి నుంచి. సరే వాళ్ళ హస్బెండ్ ఏదో నీరసం చేసిందంటే మేము అలా వెళ్ళి వస్తా ఇంటికి వెళ్ళి ఓన్లీ పరిచయిస్తారు కదని చెప్పి చిన్న ప్రార్థన చేసి ఒక 500 జేబులో పెట్టి ఇంటికి వచ్చేస్తాం. అంతకంటే మనకి వాళ్ళకి మనకి ఏ విధంగా టచింగ్ లేదు, అంతకంటే మనకి పరిచయం కూడా తక్కువే. అనుకోకుండా ఇప్పుడు ఏం చేసిందంటే, అయ్యా కారు దారిలో ఆగిపోయింది, ఎక్కడికో వెళ్ళి వస్తాడు మార్గంలో కారు ఆగిపోయింది అయ్యా, ఎదరక్కని వెనక్కని కదలడానికి లేదయ్యా అని చెప్పి బెక్కమోగం పెట్టి 7 మోగం పెట్టి 15,000 కావాలని చెప్పి అప్పటికప్పుడు ఏడ్చి ప్రలాపిస్తే 15,000 రూపాయలండి. నా దగ్గర డబ్బుల్లో చెప్తున్నా, నా దగ్గర డబ్బుల్లో ఏమండి సేవకుడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రార్థన చేసి విశ్వాసనిచ్చే కానుకలతో బతికే సేవకుడికి వేల మీద డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? మన సంఘం ఎంత సంఘం అంతా పోగితే చిన్న సంఘం మంది. ఏమండి ఈ సంఘం మీద సేవకుడు బతకాలి, ఊరంతా తిరగాలి, ఎక్కడి నుంచి వస్తుంది? కానీ మన దగ్గర లేకపోయినా కానీ దేవుడు ఏమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు అనే మాట ఒకటి తొలిచేసి ఏం చేశానండి, ఎవడో ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక అతని దగ్గరికి వెళ్ళి నేను అక్కడ కాగితాలు రాసి వాళ్ళు మళ్ళీ డబ్బులు కూడా ఇక్కడికి రాలేదు, ఎక్కడో అమలాపురం వెళ్ళి వస్తున్న దారిలో కారైపోయింది చూడండి. అయితే మార్గ మధ్యలో ఆగిపోయారు, ఎదరకని వెనక్కని వెళ్ళటం లేదు, భోజనాలు లేవు, టిఫిన్లు లేవు, బెక్కమోగం పెట్టి అడిగింది. అరగంటలో డబ్బులు కావాలి 15,000 ఎవడెత్తారండి? అప్పుడు గబగబా పరిగెత్తుకెళ్ళి మా ఇంటికాడ ఒక అతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి కాల్మని వ్యాపారస్తుడు,
వడ్డీ అంతైనా పర్లేదు, 15,000 కావాలి, అప్పుడు పుచ్చుకుని సంతకాలు పెట్టాడు, డబ్బు పట్టుకొచ్చి ఆడు 30 కాగితాలు ఇచ్చాడు, 500 రూపాయల నోట్లు. ఆ అట్టుకెళ్ళి ఏ ప్రభుత్వం వదిలంటాడికి ఇంకోటికి ఇచ్చాం. అయ్యా నీ దగ్గర డబ్బు నాకు పేరు బయలు కొట్టమని, ఆడు పేరు బయలు కొట్టాడు నాకు. మరి వాళ్ళకి ఇక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి? అమలాపురం వెళ్ళాలి, అవునా? డబ్బులు వెళ్ళాలంటే ఎవరెట్టుకు వెళ్తారు? నా ఫోన్ పేలు నుంచి వాళ్ళ ఫోన్ పేలు కట్టారు. అప్పుడు వాళ్ళు కారు బాగు చేసి ఇంటికి వచ్చారు. 2 రోజులు ఇచ్చేస్తానన్నది ఆ మనిషి, 2వ నెల జరుగుతుందండి. ఈ శోధన ఎవరు పెట్టి తెచ్చుకున్నారు? నేను తెచ్చానా సాతాను పెట్టుకున్నాడా? మాట్లాడు, మీరు కరెక్ట్గా చెప్పండి. ఆ శోధన నా అంతటా నేను తెచ్చుకున్నానా, లేకపోతే సాతాను కూడా తెచ్చాడా? నేనే తెచ్చుకున్నాను కదా. అంటే అతి మక్కల మంచితనం కానీ, అతి మక్కల ప్రేమ కానీ, అతి మక్కల దయాదాక్షిణ్యం అని అడిగినట్టు గుణం కూడా మనల్ని ఏం చేస్తుంది? చివరికి శోధనలోనికి తీసుకొస్తుంది. కొన్ని నేను వడ్డీకి ఇచ్చానా? ఏమండి, కొన్ని వడ్డీకి ఇచ్చానా? మరి ఆ మనిషి అనక ముందు నాకు ఏమైనా తెలుసా? తెలియదు, కానీ శోధనలు అనుకోకుండా పడిపోయాను. దేవుని బిడ్డ అనే ఒక్క మాటని అడ్డు పెట్టుకుని దేవుని పేరు మీద చాలామంది ఏం చేస్తున్నారంటే, తోడేలు స్వభావం కలిగినటువంటి వాళ్ళు గొర్రెబొచ్చు కప్పుకొని దేవుని పిల్లలమని చెప్పి అబద్ధాలాడి మన ఇళ్ళకి వస్తూ ఉంటారు. అట్టి వాళ్ళు మనం చాలా జాగ్రత్తగా గమనించుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అయ్యో పాపం అనుకుంటే కనుక ఇలాంటి ప్రమాదాల్లో పడతా ఉంటాం మనం. ఏమన్నా అవునా కాదంటారా? పడతాం. అంచేత చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఆ డబ్బులు తెచ్చుకుందండి, పొద్దున్న మధ్యాహ్నం సంతాల అరుగుదలైనా ఫోన్లు చేయటం, ఆ మనిషి 4-5 టయాలు పెట్టడం, అక్కడి నుంచి టయానికి డబ్బులు అందకపోతే ఫోన్ ఎత్తినా ఎత్తకపోవటం, ఇది పరిస్థితి. ఏమన్నా బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు దగ్గర ఫోను ఎత్తట్లేదు, అప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పండి? అవతల ఒత్తిడి చేస్తున్నారు, అవతల డబ్బులు కాదు ఒత్తిడి చేస్తున్నారు. చచ్చిగళ్ళ చెవిదుద్దులు పట్టుకెళ్ళి 15,000కి తాగాడ పెట్టి అవతల ఇచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు కట్టి వచ్చానండి. అది దాని చెవిదుద్దులతో ఉన్నాయేమో చూడండి. చెవిని ఎక్కడుంది ఇది? అది అక్కడ కొనుబడి పెట్టుకుందండి. ఇప్పుడు కొనుబడి అండి, బంగారం కాదు. దాని చెవిదుద్దులు తాకడెట్టి 15,000కి అక్కడ డబ్బు కట్టి ఆ కాగితాలు తెచ్చుకుని చింపేసి ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే, పాస్టర్ గారండి మీ డబ్బులే కదండి, వాళ్ళకి చీరేశారు కదండి, నేను వదిలించేస్తాను 4 రోజుల్లోనే అంటుందండి. ఇదిగో 4 రోజులు ఫోన్ కూడా ఎత్తట్లేదండి. ఆ మనిషి ఫోన్ ఎత్తట్లేదండి. ఎంత దొంగతో ఎంత కిలాడిదో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి దొంగలు కిలాడీలు చాలా యుక్తిగా ఎవరిని అడుగుతారంటే మగవాళ్ళని అడుగుతున్నారండి డబ్బులు. చాలా తెలివితేటలుగా. నేను అడగవలసిన మాటలు అన్నీ అడిగేశాను ఆ మనిషిని, కడిగేశాను. నువ్వు నిజంగా దేవుడిని నమ్ముకునే వ్యక్తి అయితే సేవకుడిని మోసం చేయవు. నువ్వు సేవకుడిని మోసం చేస్తే నువ్వు అక్కడికి రావు. సేవకుడు మోసం చేస్తే దేవుడిని మోసం చేసినట్టే అని చెప్పి నా బాధ కొలిది మాట్లాడానండి. 2వ నెల అండి ఇది. డబ్బులు ఇస్తుందని నేను నమ్ముకోలేదు. నాకు ఏం చేద్దండి, 6,000 రూపాయలు చచ్చిచేడు ఇచ్చింది, ఇంకా 9,000 ఇవ్వాలి. ఇస్తే దేవుని చిత్తం అయితే వస్తాయి, లేదనుకోడు పోతాయి. అవి దేవుని దశమ భాగం డబ్బులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, గెహాజీ ఏమైపోయాడు? గెహాజీ దేవుని సొమ్ము పట్టుకొని ఇంట్లో పట్టుకుని ఏమైపోయాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అవునా కాదా? మాట్లాడలేదండి. గెహాజీ ఏమైపోయాడు? దేవుని సొమ్ము పట్టుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకుని కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇస్కరియోతు యోధ దేవుణ్ణి అమ్ముకొని 30 వెండి నాణేలు పట్టుకెళ్ళి వాడు తిన్నాడు అంటే వాడు నడిమికి విరిగి తల్ల కిందలో పడి పేగులు బయటకు వచ్చి చచ్చాడు. ఎందుకని? దేవుని సొమ్ము దేవుని దగ్గర ఉండాలి, కానీ పరుల దగ్గర ఉండకూడదండి. దేవుని సొమ్ము పరుల దగ్గర ఉండి పావుతో సమానం. ఏదో రోజు కోట ఎత్తది ప్రియమైన వారులారా. ఎందుకు చెప్తున్నానంటే, శోధన అంటే చెబుతున్నాను నేను. ఇలాంటి శోధనలో మీరు పడకూడదని ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నేను పడ్డాను కాబట్టి ఇలాంటి శోధనలో మీరు పడకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు కొంతమంది ధనాపేక్ష కలిగిన వారై, కొన్ని వడ్డీకి ఇచ్చామా డబ్బులు, కొన్ని వడ్డీ వస్తుందని ఇచ్చామని ఏమన్నా వాళ్ళ ఆపద కోసము మనము జాలిపడి ఇచ్చినందుకు ఈ రోజుని వాళ్ళకి మనకి ఏమొచ్చిందంట? విరోధం వచ్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు కావాలని కొంతమంది ఎవరికైనా అప్పు ఇచ్చామనుకోండి, డబ్బన్నా వదులుకోవాలి, నాతో స్నేహాన్ని అయినా మాట్లాడలేదు. మీరు డబ్బైనా వదులుకోవాలి, లేకపోతే స్నేహాన్ని అయినా వదులుకోవాలి. మనం ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఆయన 100-200 ఇచ్చి అంతటితో సరిపెట్టుకోవాలి తప్ప 1000కి మనం డబ్బు ఇచ్చి అది తిరిగి ఇవ్వలేదని మనం బాధపడేదానికంటే ఇవ్వకుండా చెడ్డ అవడమే మంచిది. ఇచ్చి చెడ్డ అయ్యేకంటే ఇవ్వకుండానే చెడ్డ అవడం మంచిది. ఇప్పుడు నేను మయాన్ని ఉన్నాను, అవతలోటి నాకు ఎంత రబ్బని నా డబ్బును సరిపెట్టమంటే ఆ పిల్ల చెవిదుద్దులు తాగడబెట్టేవాల్సి వచ్చిందండి. ఇవాళ నా పరిస్థితి అది.
నేను బాధపడుతుంది ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్ల గోలెట్టేస్తుంది ఆ పిల్ల. స్కూల్కి వెళ్ళేది గోలెట్టేస్తుంది. దాని చెవులు ఇది అంత నాకు అవసరం అంటారు. ఇది అంతానా అవసరమా? వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ముక్కు మొఖం తెలియదు, ఏదో ముఖపరిచయం తప్ప వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు. వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేసి బాధలు పడుతున్నామండి ఈ రోజు. మీరు కూడా అలాంటి అదపనులు చేయకండి. ఏం చేద్దాం, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవరికైనా మయాన్ని ఉన్నావా, నీ పీక్ ఏం పెట్టుకున్నట్టంట, కత్తి పెట్టుకున్నట్టే అన్నాడు దేవుడు. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు ఎవరికి మయాన్ని అవలతా ఉండొద్దు, ఎవరికి హామీ ఉండొద్దు. వాళ్ళు ఇవ్వకపోతే నీవు ఇవ్వాల్సి వస్తుంది, నిన్ను సభల్లోకి లాగుతారు, నడివీధిలోకి లాగుతారు. అంచేత జాగ్రత్త కలిగి ఉండమన్నాడు. మనం దేవుని వాక్య ప్రకారంగా నడిస్తే మనకి ఏ శోధన రాదండి. శోధన ఎందుకు వస్తుందండి, మనం కొన్నిసార్లు అతిగా జాలిపడి అతిగా ప్రేమించి మనం శ్రద్ధ తెచ్చుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే 9వ వచనంలో చూద్దామని ఏమొస్తుందంటండి, మొట్టమొదటి శోధన వస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలమని 10వ వచనంలో రాయబడి ఉంది. చదవమ్మ సారి, చదవమ్మ. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూల కారణం అదేనండి. ఈ డబ్బు చెడ్డాన్ని తీసుకొచ్చేది డబ్బే, మంచి తీసుకొచ్చేది సబ్బే, స్నేహాన్ని కలిపేది డబ్బే, స్నేహాన్ని బోడి చేసేది డబ్బే. ఈ రోజుని సంవత్సరాలు ఇడిపోతున్నాయి. భార్య భర్తలు ఇడిపోతున్నారు, తండ్రి కొడుకు ఇడిపోతున్నారు, అత్త కోడలు ఇడిపోతున్నారు. ఈ సమాజంలో వచ్చే సోదరులకి వ్యాధులకి కారణం ఏంటంటే ధనాపేక్ష సకలమైన కీడులకి మూలం. దేవునికి స్తోత్రం. ఈ కీడు రావడానికి కారణం ఏంటంట, కీళ్లు రావడానికి కారణం ఏంటమ్మా, డబ్బే. డబ్బు విరోధాన్ని తీసుకొస్తుందండి. అంచేత డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏదో మన కోట్లు సంపాదించి లక్షలు సంపాదించిన వాళ్ళం కాదు. మనకున్న దాంతో జాగ్రత్తగా తృప్తి పొంది ముందుకు సాగిపోవాలి తప్ప మనం వాళ్ళకి అడ్డుండి కన్నా ఉన్నామా అనుకోండి, మన తర్వాత రేపు దెబ్బతినేసినా మనకి అడ్డుపడేవాడు కూడా ఎవడు, సహాయం చేసేవాడు ఎవరు ఉండరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ 9 మాటలు ఏంటంటే, మొదటి మాట శోధనలోకి వెళ్ళిపోతాము, రెండవ మాట అవివేక ఉక్తములు అన్నాడు. అవివేక ఉక్తములు అంటే అవివేకముగా ఎవరిని కూడా నమ్మకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండకూడదంటండి, వివేకాన్ని కలిగి ఉండాలి కానీ అవివేకాన్ని కలిగి ఉండకూడదు. మనకి ఏదైనా పని చేసేటప్పుడు వివేకాన్ని కలిగి ఉండాలి. పాములు ఏం కలిగి ఉంటాయంట అమ్మా, పాము ఏమి కలిగి ఉంటుంది, వివేకాన్ని కలిగి ఉంటుంది. ప్రభుత్వ బారట పాము ఉందో అనుకో, మనం కొట్టడానికి కర్ర ఉపయోగిస్తే దానికి జారడ పెంచి ఉంటే బారట పాము జారడ పెంచులోకి ఇవిడిపోద్ది. మీరు చూడండి, ఎక్కడైనా చిన్న తాటాకు ఉంటే తాటాకులు ఇవిడిపోతుంది, కనపడుతుంది పాము. అంటే పాము ఏం కలిగి ఉందంట, వివేకం కలిగి ఉంది. పాములు వివేకం కలిగి ఉంటాయి. అంత పాము అయినా కానీ చిన్న పెంచులో దూరిపోదు. ఎలా దూరుతుందో మనకు తెలియదు. అలాగే మనం కూడా ఎలా ఉండాలంటే వివేకాన్ని కలిగి ఉండాలంటే అండి. వివేకము లేకపోతే ఇక్కడేముంది చూడండి, మొట్టమొదటి శోధన, రెండవది ఊరిలో పడతారండి. ఊరి పీక్కు రట్టుకుంటుంది అనమాట. మనం ఎవరికో ఇప్పించాం, వాళ్ళు ఇవ్వలేదు, అది ఎవరు కట్టుకుంటుంది, పీకి ఇప్పించిన వాడికి పీ కట్టుకుంటుంది. అలా అబ్బాయి నువ్వు ఎవడికి ఇప్పించావు, నాకెందుకు, ఎవడికి ఇచ్చుకుంటావు, నాకెందుకు, నువ్వే తిన్నావు, నాకెందుకు, నా దగ్గర పట్టుకెళ్ళాడు నువ్వు కాబట్టి పట్టుకెళ్ళినప్పుడు సమాధానం చెప్పరా అని చెప్పి ఈ నన్ను అట్టుకుంటాడు కానీ కింద ఉండి పట్టుకోడు. అంచేత ఇదేమవుతుందండి, మయాన్ని చిన్న మాట పర్లేదండి, వాడు ఇచ్చిన పోయి నేను ఇస్తానని చిన్న మాట అన్నావు అనుకో, ఏం పట్టుకుంటుందంట, మాట్లాడరేమండే కింద చదవండి వాక్యాన్ని చదవండి, నాయంకేమొద్దు. ఏముంది, ధనవంతులగటకు అపేక్షించేవారు మొట్టమొదటి పదేది శోధన, రెండవది పీక్కి ఏం తెచ్చుకున్నట్టంట, ఉర్రి తెచ్చుకున్నట్లంటే రెండవది, మూడవది ఏంటంటే అవివేకులుగా ఉండక వివేకాన్ని కలిగి ఉండాలంటండి. తక్కువగా కట్టిన గోదావరి ఇదినట్టుగా అవివేకంగా పరిగెట్టారనుకోండి, అయ్యో వాళ్ళు అడిగారు మనం ఇప్పించకపోతే ఏమని అనుకుంటారని చెప్పి మనం ఎదరికి వెళ్ళామనుకోండి, వివేకము లేకుండా ఇప్పితే కనుక వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్నా బంగారు కమ్మి వంటిదండి. పాస్టర్ అయినా సరే ఎక్కడున్నా ఉండవుతున్నప్పుడు పంది ముక్కునున్నా
బంగారు కమ్మి వంటి వాడిని అవుతాడు. పంది ముక్క ఎక్కడ పెడుతుంది? శాండవులలో పెడుతుంది. నేను దైవభక్తులు అయినా పాస్టర్లు అయినా నీతి బోధనలు చేసినా దాన్ని నేను అనుసరించకపోతే డిస్కుల్లో పడతాను. ఇప్పుడు పడ్డది అలాగే పడ్డాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారి గొడవ, నేను గొడవ, పిల్ల గొడవ వీటి కోసం వారం 10 రోజులు బట్టి కుసకాన్ని ఉన్న పేడని దుఃఖాన్ని పెట్టుకున్నట్టు అయిపోయిందండి ఈ పరిస్థితి. ఎందుకు ఇలాంటి తెచ్చుకున్నానా అనుకుంటాను ఇలాంటి వాటిలో దూరకూడదు అనుకుంటాను, మళ్ళీ దూరిపోతూ ఉంటాను. నాకు అలవాటు అయిపోయిందండి ఇది. చి అన్న సరే కుక్క ఏం చేస్తుంది? అంతా తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది. నాకు బుద్ధి కూడా అలాంటి బుద్ధి, యథా బుద్ధి అండి, మంచిది కాదు. దేవునికి స్తోత్రం. దేవుడిలోకి అయితే వెళ్ళకూడదు అనుకుంటాను, దాంట్లోకి వెళ్ళిపోతానండి. దేనికి దూరంగా ఉండాలనుకుంటాను, దానికి సన్నిహితం అయిపోతానండి. నా బుద్ధి ఏంటో తెలియట్లేదు, మారట్లేదండి బుద్ధి. ఏం చేద్దంటే పుట్టుతో వచ్చిన బుద్ధి అంటే పొలంలో పెట్టినా పోదంట. ఇది పుట్టుతో వచ్చింది, మధ్యలో వచ్చింది కాదండి. ఇది పొలంలో పెట్టినాక ఇంకా అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి శోధన, రెండవది ఉరి తెచ్చుకునే పరిస్థితి, మూడవది అవివేకంగా ఉండకూడదు అంటండి, నాలుగవది హానికరమైన అనేకమైనటువంటి దురాశలలోనూ పడతారంట. దురాశలో పడతారంటండి. దురాశ దేనికి సేటు అమ్మా? దురాశ దుఃఖానికి సేటు. దురాశ అనే దానికి దేనికి వచ్చాడంటే, నీకు 4 రూపాయలు ఉంటే ఏ బ్యాంకులోనే దోసకాలు కానీ 4 రూపాయలు పెట్టుకొని ఇంకోటికి ఇచ్చావనుకో అమ్మా, ఈ 4 రూపాయలకి 2 రూపాయలు వడ్డీ వస్తుంది, 6 వస్తుంది అని చెప్పి ఇచ్చావనుకో, 2 రూపాయలు వడ్డీ కూడా ఇచ్చావు నువ్వు 4 రూపాయలు. నువ్వు కొసల సంగతి దేవుడు అసలు సంగతి వచ్చేదాకా నీకు మళ్ళీ నమ్మకం ఉండదు. నీ చేయి జారిందా నీది కాదు. ఏదైనా సరే అని ప్రభుదాస్ గారు అంతేనా? చేయి జారితే మంద కాదు. చెయ్యి జారిందంటే తిరిగి వచ్చేదాకా మనకి గ్యారంటీ లేని రోజుల్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఏం కలిగి ఉండాలంట? వివేకం కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. అంతేకాకుండా మనం దురాశలో పడేటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. 10 రూపాయలు ఉన్న వాళ్ళకు 2 రూపాయలు వడ్డీకి ఇచ్చామనుకోండి, లేకపోతే 4 రూపాయలు వస్తాయని అసలా కొసర కూడా దెబ్బేసాడు. నువ్వు చేసేది ఏమి? అసలా కొసరాన్ని గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఏంటంటే ఒక ఆమె లక్ష్మీగారు అట్టుకొస్తానన్నారు, అట్టుకొచ్చారా? తెచ్చారా? ఎవరు అట్టుకొచ్చారు? దేవునికి స్తోత్రం. లక్ష్మీగారు మా చెడ్డ ఇష్టం నాకు ఏంటో కానీ లక్ష్మీగారు ఇప్పుడు మేము దేవునికి స్తోత్రం. ఒక ఆవిడ అంటండి, ఒరేయ్ రే ఏంటి వాళ్ళరా ఇక్కడ వాకింగ్ చేస్తుంటేనా ఇలాగేనా చూడండి. వాళ్ళ అమ్మ అందంట, బాబా లక్ష్మీగారు కల్తీ ఆట తీసి లక్ష్మీగారు ఆడతాను, కూర ఏమీ లేదు, పొట్టాడికి వెళ్ళి వంకాయలు ఎట్టారని చెప్పి 5 రూపాయలు ఇచ్చిందంట. 5 రూపాయలు ఇస్తా అన్నదంట. బాబా నువ్వు వాడు ఇచ్చిన వంకాయలు కాకుండా 4 వంకాయలు ఎగట్టబట్టినా అందంట. చిన్నపిల్లడు కదా, ఒక 4 కాయలు తీస్తే కాదంటాడా? మాట్లాడేపిల్ల కాదంటాడా? వాడు 1/2 కేజీ వంకాయలు మొత్తం 5 రూపాయలకి అంత వస్తే అన్ని ఇచ్చాడు చూసి. ఈ పిల్ల చేసిందంటే ఒకటి 4 కాయలు ఎదరేసుకుంది. సరే ఇంటికి అట్టుకొచ్చిన తర్వాత 5 రూపాయలు ఇచ్చేసింది, ఇంటికి అట్టుకొచ్చింది. అమ్మ అడిగిందంట, అమ్మ అసలుకాయలు అయ్యే కొసరకాయలు అయ్యా అని అడిగిందంట. జాగ్రత్తగా ప్రభుదాస్, అసలు కాయలు అయ్యి కొసరకాయలు అయ్యని అడిగితే అసలుకాయలు 5 రూపాయలు ఇయ్యమ్మ, కొసరకాయలు ఇయ్యే అన్నది. ఓ పని చేయమ్మా, ఈ కొసరకాయలు లక్ష్మీగారులు వేస్తాను, అసలుకాయలు ఇచ్చే డబ్బులు ఎట్టుకొచ్చేదంట. అర్థమైంది మీకు? ఏమందంట? ఈ కొసరకాయలు లక్ష్మీగారులు వేస్తాను సరిపోతాయి, అసలుకాయలు ఇచ్చేసి డబ్బులు ఎట్టుకొచ్చేమందండి. వీడు అసలుగారు పట్టుకెళ్ళి వెళ్ళాడు అనుకోండి దానికి. ఆడు తక్కువ వ్యాపారం చేసుకుంటే అంత అమాయకంగా ఉంటాడా? ఆడేం చేయడు, కారణాలు చూసాడికి ఆడిచ్చిన కరెక్ట్గా తూకం సరిపోయినాయి. అప్పుడు ఆడేం చేయడంటే, ఒక అబ్బాయి నువ్వు ఇచ్చిన కాయలు కరెక్ట్గా సరిపోయినాయి అంచేత అసలుగాయలు ఇచ్చే కొసరకాయలు ఏరా అని అడిగాడంటాడు. ఎవడో ఆ వ్యాపారం చేసుకునే ఆ వ్యక్తి ఒక అసలుగాయలు వచ్చినాయి కానీ కొసరకాయలు ఏరా అని అడిగాడంట. ఆడేం మాట్లాడలేదండి. నాతో పంచాయతీ అని నువ్వు కొసరకాయలు అట్టుకొచ్చి 5 రూపాయలు ఎట్టుకెళ్ళరా అన్నాడు అంటాడు. ఆ కొసరకాయలు ఎక్కడ వేసిందంట? లక్ష్మీగారులు వేసింది. అంటే కొననాలకి మందు వేసుకుంటే ఉన్న నాలుగు పోయిందా? 5 రూపాయలు ఈ 5 రూపాయలు పోయింది, 5 రూపాయలు వంకాయలు పోయినాయి, కొసరకాయలు తప్ప అసలుకాయలు ఏమీ రాలేదు. మీరు ఒకవేళ ఎవరైనా కొక్కుర్తిపడి రూపాయలు వడ్డీకో 10 రూపాయలు వడ్డీకో 5 రూపాయలు వడ్డీకి ఇచ్చారే అనుకో, అసలుగా మొత్తం జాగ్రత్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయం వాక్యాన్ని ముగించే టైం అవుతుంది. అయితే దురాశలో పడతారంట.
అలాంటి ఆలోచనలు ఉంటే ఏం ఎందులో పడతారు? దురాలోచనలో పడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఏంటి? దురాలోచనలు పడతారు. అలాంటి ఏం చేస్తాయంట? అట్టి దురాశకి వెళ్ళారా మీరు? అట్టికి ఏం చేస్తాయంటే మిమ్మల్ని నష్టంలోనికి నడిపిస్తాయంట. ఏమైందమ్మా? దేంట్లోకి నడిపిస్తాయి? నష్టంలోనికి నడిపిస్తాయంట. నువ్వేదో కొంత లాభం కోసం పక్క వాళ్ళకి అప్పు ఇచ్చావనుకో, అసలు కోసం కూడా ఎత్తికిపోతే ఏమవుతుందంట? అసలులోనికే నష్టానికి వస్తుందంట. అంచేత నష్టములోనికి దిగుతారు మీరు. లాభం కోసం అపేక్షిస్తే మీకు ఏమి ఎదురవుతుందంట? నష్టం ఎదురవుతుందంట. దేవునికి స్తోత్రం. నష్టము, తర్వాత నాశనములోనికి ముంచి వేస్తుందంటే దేవునికి స్తోత్రం. ధనాపేక్ష నష్టాల్లోనికి నాశనంలోకి నడిపించదండి చివరికి. ఇది దేనికోసం? ఉన్నదాంట్లో తృప్తి పడకపోతే ఉన్నదాన్ని పక్కన పెట్టుకొని లేని దానికోసం ఆశించే ఏమవుతుందండి చివరికి? మనకి ఏంటండి? మొట్టమొదటి శోధన, రెండవది ఉరి, మూడవది అవివేకము, నాలుగవది దురాశ, ఐదవది నష్టము, ఆరవది నాశనంలో నడిపిస్తుందండి. అర్థమవుతుందా మీకు? ఇన్ని పాయింట్లు ఉన్నాయండి ఒక్క అధ్యాయం, ఒక్క వచనంలో 6 పాయింట్లు కనపడుతున్నాయి మీకు. జాగ్రత్త ఇంటిలో చదవండి. అంటే చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఆ ఒక్క వచనంలో అన్ని మాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ప్రియమైన వారులారా, మనం కలిగిన దాంతో తృప్తి పొందే బాధలు లేవు, కానీ లేని దానికోసం వెళ్తే కనుక ఉన్నదాన్ని పాడు చేసుకుని బాధలు తెచ్చుకోవద్దని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసి ఎలాగొద్దంటే మోసం ఎక్కువైపోయింది, దుర్మార్గం ఎక్కువైపోయింది, అక్రమం ఎక్కువైపోయింది. ఈ మనిషి డబ్బులు అడిగితే ఏమని తెలుసండి? దిబ్బర గారు జాగ్రత్తగానండి, అందరూ అనాలి, ఇస్తారెడ్డి గారు మీరు కూడా అనాలి. ఏమన్నా తెలుసా? ఫోన్లు చేసి చివరికి ఫోన్లు ఎత్తడం మానేసి ఒక రోజు ఫోన్ ఎత్తింది. ఏమందో తెలుసా? పాస్టర్ గారు, నేను మిమ్మల్ని డబ్బులు అడిగానే అనుకోండి, 15,000 మిమ్మల్ని అడిగానే అనుకోండి, మీరు లేదని చెప్పి ఒక మాట చెప్తే గొడవ లేకపోను కదా? మీరు లేవని ఒక మాట చెప్తే గొడవ లేకపోను కదా? నేను అడిగాను అనుకో, బుద్ధి లేక. పోనీ బుద్ధుడిని మీరు ఎలాగ ఇచ్చారు 15,000 అని అడిగింది. అసలు నువ్వు కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా అని అడిగాను నేను. ఆ మాట అన్న తర్వాతే ఏమండి ఎంత దుర్మార్గం మాట అంటే దేవుణ్ణి నమ్ముకున్నదంటే ఆమె నమ్ముకున్నానని అనుకుంటుంది, కానీ పరిపూర్ణమైన నమ్ముకుంటే అలాంటి మాటలు నోటంటే వస్తాయా? లేవంటే గొడవ లేదు కదా. నేను అడిగాను అనుకోని ఎందుకు ఇచ్చామని అడిగింది నన్ను. మరి ఎవడన్నా అప్పిస్తారంటారు ఈ రోజుల్లోనూ? అలాంటి మాటలు మాట్లాడితే ఎవడన్నా అప్పిస్తారా? అప్పులు ఇవ్వట్లేదండి. ఇప్పుడు అప్పులు ఎవ్వడే ఇవ్వట్లా. ఇదివరకు ఇప్పుడు అప్పులు ఇవ్వట్లా. కారణం ఏంటి తెలుసండి? ఇదే పట్టుచీర విచ్చిపెట్టి తిన్నట్టుగాను ఈ డబ్బులు అప్పు ఇచ్చాడు కొద్దానికి తిరగవలసిన పరిస్థితి. అలా ఇప్పించినోడు భయా నుండి ఇచ్చినోడు తిడుతున్నాడు, ఇచ్చుకున్నవాడు తిడుతున్నాడు, భయా నన్నోడు ఎదవైపోతున్నాడు. అంచేత ఆ గొడవ ఈ గొడవ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? మధ్యవర్తులుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి పనులు ఏమవుతాయంటే నష్టంలోనికి నాశనానికి నడిపిస్తాయి. ఆ మనిషికి డబ్బులు పెంచడం వల్ల నాకు అరకాసు చెబుతుంది, దానికి నష్టంలో ఉన్నాను. ఇప్పుడు నేను నష్టము నాశనం అంటారు దాన్నే. అవునా? నా నాశనాన్ని నేను తెచ్చుకున్నట్టే, నా నష్టాన్ని నేను తెచ్చుకున్నట్టే. కొంతమంది మీరు అనుకోవచ్చు, ఏమన్నా పాస్టర్ గారు ఎవడో గడ్డి తినేవాళ్ళు ఎవడో చేయొచ్చులండి, అందరూ అలా చేస్తారా అని అనుకోవచ్చు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు కూడా ఎవరికైనా ఒకరికి ఇచ్చి చూడండి. అలాగ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, అందరూ కాదు, అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఒకరికి ఇచ్చి చూడండి. వచ్చేదాకా నాకు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ కాలమానం మారిపోయిందండి, పరిస్థితులు మారిపోయినాయి, ఇదివరకులో లేవు. ప్రియమైన వారులారా, జాగ్రత్త కలిగి నమ్మకంగా ఉండాలి అనుకుంటే మనం దీనికి దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10వ వచనం చూడండి. ఎందుకనగా చూడండి, ధనవంతులు ఒకటి అపేక్షించిన వారు సోదరుల ఊళ్ళో అని అయిపోయింది. 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇవాళ అన్నదమ్ములు విడిపోయినా డబ్బే, అక్కశీలు విడిపోయినా డబ్బే. దేవునికి స్తోత్రం. బంధుత్వాలు విడిపోయినా డబ్బే. ఈ రోజుని మనకి ఏది చెడ్డ వచ్చిందంటే దేని వల్ల వస్తుందంటే, ఏది వచ్చినా డబ్బుని బట్టి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి,
అరకాసు బంగారం కోసం అక్కసలు విడిపోతున్నారంట. సెంటు స్థలం కోసము అన్నదమ్ములు విడిపోతున్నారంట. రక్త సంబంధానికి విలువ ఉందంటారా? రక్త సంబంధానికి విలువ ఉందండి ఈ రోజుల్లో. దుర్మార్గము అక్రమం విస్తరించిపోయింది. ఏదో విధంగా డబ్బు సంపాదించడమే లెక్క తప్ప దైవభక్తి ఎక్కడ ఉందండి ఈ రోజుని? దైవభక్తి ఎక్కడ ఉందండి? దేవుని రాకడ వచ్చేస్తుందని చెబుతున్నారు కొంతమంది. చెబుతున్నారా? అది బిల్డింగులు బిల్డింగులు అంతస్తులు కట్టుకుంటానే ఉన్నారు. మరి దేవుని రాకడ వచ్చేటప్పుడు నువ్వు బోధించున్నావు కదా, నువ్వు బోధించేటప్పుడు ఈ బిల్డింగ్ అంతా నీకెందుకు? ఉన్నది సరిపోదా? మాట్లాడరా ఉన్నది సరిపోదా? పాస్టర్లమైన మేమే బిల్డింగులు కట్టుకుంటున్నాం. ఈ కారు పని చెప్పి ఈ కారు తీసి ఇంకో కారు కొనుక్కుంటున్నాం. ఒకటి తిరిగే కారు 30 లక్షలు 40 లక్షలు కారు. కనీసం మనం మారుతి కారు లేదండి. మనకి ఒక 50 లీటర్ సెకండ్ హ్యాండ్ మారుతి కారు కొనుక్కుందామంటే దారి లేదు. 30-40 లక్షల రూపాయలు కార్లు కొనుక్కుంటున్నారండి. బిల్డింగులు కడుతున్నారు. దేవుని రాకడ వచ్చేస్తుందని వాళ్ళు బోధిస్తున్నారు. కానీ మరి వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ? అని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వచ్చేస్తుందని కట్టుకుంటున్నారా, రాదని కట్టుకుంటున్నారా? మాట్లాడరా. ఇప్పుడు అప్పుడే రాజులని బోధిస్తున్నారు కానీ ఇప్పుడు వస్తుందనే నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు బిల్డింగులు కట్టుకుంటా ఉన్నారు. అంటే రాకడ కోసం మీరు సిద్ధపడండి. అది ఆడు చెబుతాడు కానీ ఆడు మాత్రం నాశనానికి పోతాడు. ఎక్కడ పోతాడమ్మా? నాశనానికి పోతాడు. వాడు కారణం ఏంటంటే వాడికి నమ్మకం లేదు, మీకు బోధించాడు. కానీ దేవునికి స్తోత్రం. మనం నమ్మి విశ్వసించే ఇతరులకు చెప్పాలి. అప్పుడు వాడు కూడా మార్పు చెందుతాడు. దేవునికి స్తోత్రం. అంచేత ఈ మధ్యాహ్న కాలంలో వాక్యం ముగిస్తూ ఉన్నాను. 10వ వచనం సద్దిగా చదువు. ఎందుకైనా ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము. మన కీడుకి దూరంగా ఉండాలంటే వీటి జోలికి మనం పోకూడదు. అర్థమైందా మీకు? మనం కీడు రాకూడదు, శోధన రాకూడదు అనుకుంటే ఇలాంటి వాటికి మనం ఏమై ఉండాలంట? మాట్లాడేవమ్మా, దూరంగా ఉండాలి. బండమ్మ ఇలా చూడు, దూరంగా ఉండాలి. దేనికి దూరంగా ఉండాలి? శోధన రాకుండా ఉండాలంటే, కీడు రాకుండా ఉండాలంటే ఇలాంటి విషయాలకి దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవమ్మా. కొందరు దానిని ఆశించి, దేన్ని అమ్మా? కొందరు, అందరు కాదు, అందరిని అంటలేదు నేను. కొందరు దానిని ఆశించి, దేన్ని ఆశించి? డబ్బుని ఆశించా, దేవుడిని ఆశించా? అది డబ్బుని ఆశించి కొందరు విశ్వాసంలో తొలగిపోతున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేంట్లో తొలగిపోతున్నారంట? విశ్వాసంలోంచి తొలగిపోతున్నారు అని చెప్తున్నాడు. దేని గురించి తొలగిపోతున్నారు? దేనికోసం? అందరూనా కొందరా? చదవండి. అందరూనా కొందరా? అది అందరూ కాదు, కొందరు. దేవునికి స్తోత్రం. శుక్రవారం ప్రార్థనకి అందరూ రావట్లేదు, కొందరే వస్తున్నారు. మరి రానటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నట్టు? పనికి వెళ్తున్నట్ట లేనట్ట? వెళ్తున్నట్టే కదా. దేన్ని ఆశించి వెళ్తున్నట్టు? కొందరు దానిని ఆశించి విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారంట. అంటే దేనికి దూరంగా ఉంటున్నారు వీళ్ళ? దేవుని మందిరానికి దూరంగా ఉంటున్నారు, ప్రార్థనకి దూరంగా ఉంటున్నారు, వాక్యానికి దూరంగా ఉంటున్నారు. అమావాస్యగా భవనానికి వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోతున్నారు. బలవంతులు అవుతారా? శక్తివంతులు అవుతారా? అవరు బలహీనులుగానే ఉంటారు విశ్వాసంలో. అందుచేత కొందరు దానిని ఆశించి, కొందరు దానిని ఆశించి, దేన్ని? డబ్బుని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోతున్నారంటండి. అర్థమైందా? మందిరానికి దూరంగా ఉన్నామంటే డబ్బు గురించే కదా. మందిరానికి దూరంగా ఉన్నామంటే డబ్బు గురించే. ప్రార్థనకు దూరంగా ఉన్నామంటే డబ్బు గురించే. ఎవరింటి ప్రార్థన పడుతున్నావు, నువ్వు రావట్లేదంటే ఆ రోజు నువ్వు డబ్బు గురించి అక్కడికి వెళ్ళిపోతున్నావు, డబ్బు సంపాదించకుండా వెళ్ళిపోతున్నావు. కానీ దేవుని ప్రార్థనకు రావటానికి మనసు ఉండట్లేదండి. ఎందుకని? ప్రార్థన ఈ వారం కదా, మళ్ళీ వారం వెళ్ళొచ్చు, కానీ డబ్బులు ఇవ్వాల్సి అవుతారు, రేపు రావేమో కదా. దేనికి ఇస్తున్నాం విలువను? మనం దేవునికి ఇవ్వవలసిన విలువ డబ్బుకి ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, వీళ్ళు ఏమంటారు తెలుసు? మరి ప్రార్థనకు వచ్చి, దేవా మొదటి నీ రాజ్యాన్ని నీతిని ఎతకాలిపోవా. ఎవడో డబ్బుకి విలువనిచ్చేవాళ్ళు, దేవుని మందిరానికి డుమ్మి కొట్టి దూరంగా ఉండేవాళ్ళు. మొదటి నీ రాజ్యాన్ని ఎతకాలి ప్రభా, నీ నీతిని ఎతకాలి. ఇదా ప్రార్థనకి జీవితానికి సంబంధం ఉందా? ఉంటుందా? ఉండదు.
లేదు కనుక నీ రాజ్యము నీ నీతిని ఎదగాలంటే ఆయన పని మొదట చూడాలి. అవునా కదా? దేవుని మందిరం వర్షం పడుతుంది, మనం ఏం చూడాలి? నీ ఇంట్లో నువ్వు పడుకుని కూడా మంచం మీద వర్షం పడుతుంది, ఏం చేస్తావు? నువ్వు వరుసలో పడుకుంటావు తెల్లవారులను, మాట్లాడరా ఉండే, వరుసలో పడుకుంటావు తెల్లవారులను. అది వరుసలో పడుకోను, నీకు మాత్రం వెచ్చగా ఉండాలి, దుప్పటి మూసిగట్టిన చక్క మంచం మీద పడుకుంటావు, వానసినికి రాకూడదు, చలిగా వేయకూడదు. కానీ దేవుని మందిరంలో ప్రార్థనకు వచ్చిన వాళ్ళు మందిరం అంతా వర్షం కురిచేదని మనకి ఏముండదంట, ఏముండదంట, మాట్లాడండి, ఏముండదు, మనకేమి పట్టనట్టుగా ఉంటాం. అదే ఆయన రాజ్యం ఎదగడం అంటే అదేనా? ఆయన రాజ్యం ఎదగడం అంటే అదేనా? మరి ఏంటది? ప్రార్థన చేస్తున్నాం మనందరం. ఆయన నీతిని ఎదగడం అంటే ఆయన అవసరాలు తీర్చబడాలి, ఆయన పని మనం ముందు చేయాలి. ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నాం, బాత్రూమ్ కాల ప్రభు అని ఉందా? ప్రార్థన చేస్తే సరిపోద్దా? ప్రార్థన చేసే నోరు ఉండాలి, సహాయం చేసే చేతులు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంతకాలం అండి, ఎంతసేపు అండి, ఎంతసేపు? బాత్రూమ్ కొట్టుకోవాలంటే 20 వేలతో బాత్రూమ్ అయిపోద్ది. అవుతుంటారా? తలకు 1000 రూపాయలు వేసుకుంటే బాత్రూమ్ అయిపోద్ది. అవుదమ్మా? అయిపోద్ది. 1000 రూపాయలతో బాత్రూమ్ చేయడానికి మనం బాధపడతాం. ఏవేవో ఖర్చులు లక్షలు ఖర్చు పెట్టుకుంటాం. ఏం చేద్దాం? పాస్టర్ ఇలా చెప్తున్నారని అనుకోకండి. ఆయన రాజ్యం, ఆయన నీతిని ఎదగడం అంటే ఆయన పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత కొందరు దానిని ఆశించి దేని కోల్పోతున్నారంట? విశ్వాసంలో నుండి తొలగిపోతా ఉన్నారంట. విశ్వాసంలో దేని నుంచి తొలగిపోతున్నారమ్మా? విశ్వాసంలో నుండి తొలగిపోయి ప్రార్థనకు దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, లోకంలో కలిసిపోయి ఏం చేస్తారంటే వాళ్ళ హృదయం ఏమైపోతుందంట? కఠినం అయిపోద్ది. అప్పుడు మాధుర్యమైన హృదయం ఉండదు. చక్కటి పాటలు పాడే నోరు ఏమవుతుంది? అప్పుడు బూతులు పలుకుతూ ఉంటారు. వినయము విధేయత కలిగినటువంటి మనుషులు ఏమవుతారంట? గొడవలకు బయలుదేరతారంట. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఎక్కడి నుంచి? కొందరు డబ్బును అపేక్షించి విశ్వాసంలో తొలగిపోయిన పరిస్థితి ఆఖరినే ఉందో చూడండి. ఏముంది ఆఖరిలో? అయినా ఏముంది? కొందరు విశ్వాసములో నుండి తొలగిపోయి ఏం బాధలు? ఎక్కడ వస్తున్నాయండి బాధలు? ఎప్పుడు వస్తున్నాయి బాధలు? చర్చికి వెళ్తే వస్తున్నాయా, మానేస్తే వస్తున్నాయా? ఇప్పుడు మీరు చెప్పాలి. చర్చికి వెళ్తే బాధలు వస్తున్నాయా, మానేస్తే వస్తున్నాయా? కొందరు చూడండి ఇక్కడ ఏం బయలుదేరి విశ్వాసము నుండి తొలగిపోయిన తర్వాత. ఎప్పుడమ్మా? విశ్వాసంలో ఉండగానే తొలగిపోయాక. దేవుని మందిరానికి దూరంగా ఉన్నప్పుడు, విశ్వాసంలో తొలగిపోయినప్పుడు అట్టి వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ నానా బాధలు. ఒక బాధని చెప్పడానికి లేదు. ఏం బాధ అంటే చెప్పుకోవడానికి లేదు. ఎన్ని బాధలంట చెప్పండి? ఎన్ని బాధలంట? నానా బాధలు. ఒక బాధ కాదు. దేవుని మందిరానికి దూరంగా ఉంటే, దేవుని కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమించి దేవుని మందిరానికి డుమ్మి కొట్టేస్తే వాళ్ళకి ఏమొస్తాయంట? మాట్లాడలేదు అందరూ. ఎన్ని బాధలు? అది నానా బాధలు అంటే చాలా బాధలు అంటండి, ఒక రకం కాదు. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటున్నారంటే, అంటే పరుచుకుంటున్నారు. ఒకళ్ళు కొట్టుకోవటం, ఒకళ్ళు తిట్టుకోవటం, ఒకళ్ళు కలబట్టడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? దేవుని మందిరానికి దూరం అయిన తర్వాత మళ్ళీ లోకమేళలోనికి ప్రవేశించగానే ఐక్యతగా ఉన్నటువంటి సంసారం, ఐక్యతగా ఉన్న అన్నదమ్ములు, ఐక్యతగా ఉన్న అక్కచెల్లెళ్ళు, ఐక్యతగా ఉన్న సహోదరులు మయాన్ని ఒకరికి మళ్ళీ పొడుచుకుంటున్నారండి. అర్థమవుతుంది అందరికీ? ఎప్పుడు వస్తుంది ఇదంతాను? ఎప్పుడు వస్తుంది? విశ్వాసము తొలగిపోయిన తర్వాత తమ్ముని తామే పొడుచుకునేరంట. పొడుచుకోవడం అంటే కొట్టుకుంటున్నారు, నరుక్కుంటున్నారని కాదు. నీ నోటంట చూటిపోటు మాటలు ఎదరోళ్ళు అంటావు, ఎదరోళ్ళ నోటంట చూటిపోటు మాటలు నువ్వు అనిపించుకుంటావు. ఒకళ్ళ నోట్లు అంటే వచ్చే మాటలు, ఒకళ్ళు కత్తిపోట్లు వంటి మాటలు, ఒకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. రాక్షసులు కూడా ఆలకించమండి, రాక్షసులు కూడా ఆలకించమంట. దేవునికి స్తోత్రం. పెళ్లి కూతురు బాగానే ఉంటుంది. ముందు పెళ్లి చేసుకునేటప్పుడు ముసుగేసుకుని పెళ్లి పిల్లలు తీసుకొస్తే బాగానే ఉంటుంది. ఒక్కతే నడిచిరాదు అంటే కారణం ఏంటి? నడక చేదు కదరా ప్రభుత్వ. నువ్వు చాలా పెళ్ళికి వెళ్ళి ఉంటావు, పెళ్లి కూతురు చెయ్యటి తీసుకొస్తారా? డైరెక్ట్గా వచ్చి కూర్చుంటుందా? ఏటో ఎందుకని?
నడకరాదు పడిపోద్దామని. అలాగే వినయము విధేయత కలిగి ఉండాలని, అంతే కదా. నువ్వు కూడా అలా తీసుకొచ్చి కూర్చోబెట్టాను నిన్ను కూడా, గుర్తుందా? అదనమాట. చక్కగా చెయ్యట్టుకుని వాళ్ళ అక్క తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టాను. మరి కూర్చోబెట్టినట్టు ఉందా? ఇప్పుడు ఉందా? అప్పుడు వినయము విధేయత, ఇప్పుడు రేకంప. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అప్పుడు వినయంగానే ఉంటారు. ఆ వినయము కడదాగా ఉంటే భార్య భర్తలమయ్యని గొడవలే వస్తాయా? రావు. భార్య భర్తలమయ్యని గొడవలే రావు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎనగడకంటే చర్చికి ఒక ఆమె ఉందంట. చర్చికి వెళ్ళి ఆమె పొద్దున్న లేచిపోతాం, సాయంకాలం పడుకునేదాకా తిడతానే ఉంటుందంట. వరుస నీరు కారినట్టు కారుతానే ఉంటుందంట. ఎవడో ఒకరు తిడతా ఉంటుంది. ఎవడో దొరకపోతే ఆళ్ళ మీద వంకెట్టి, ఏళ్ళ మీద వంకెట్టి, కోళ్ళ మీద వంకెట్టి, కుక్కల మీద వంకెట్టి ఇలా తిడతానే ఉంటుందండి ఈ మనిషి. సరే సరే మొగుడు ఏం చేశాడంటే, ఎప్పుడు చూసినా ఇలా తిడుతుందని చెప్పి మంత్రికుడి దగ్గర తీసుకెళ్ళాడంట. చర్చికి వెళ్ళే మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళాడంట? ఒక మంత్రసాని దగ్గర తీసుకెళ్ళాడంట. ఆడేం చేయడు, కొన్ని మంత్రాలు నీళ్లు మంత్రకించి ఆవిడకి ఇచ్చి, అమ్మా ఈ నీళ్లు నోట్లో పోసుకుని పొద్దుడి దాంట్లో నోరు తెరవకూడదు అన్నాడంట. ఈ మంత్రించి నీళ్ళు అట్టుకెళ్ళి ఏం చేసి నోట్లు వేసుకుని అలాగే కూర్చున్నదాన్ని పొద్దున్న చంద్ర దాకా. ఎవడు ఎన్ని మాట్లాడినా, ఎవడు ఎన్ని తిట్టినా నోరు ఎత్తలేదు. నోరు ఎత్తకపోవడం గల కారణం, నోరు ఎత్తితే నోట్లో ఉన్న నీళ్లు బయటికి వెళ్ళిపోతాయేమో. అంటే ఈ మంత్రించిన నీళ్లు కోసం భయపడ్డది, కానీ నోరు మాత్రం కదుపులో పెట్టుకోవట్లేదని ఈ నీళ్ళు నోట్లో వచ్చి కూర్చోబెట్టుకుంటే చందల దాకా ప్రశాంతంగా ఉందంట ఇల్లంతా. ఎలా ఉందంట? మొగుడు ఎన్నడూ లేనటి ప్రశాంతతని, ఎన్నడూ ఆనందాన్ని, ఎన్నడూ లేని సంతోషాన్ని తన కట్టుకున్న భర్త అనుభవించాడు ఇంట్లో అండి. అప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకెళ్ళాడంట. అమ్మ మీ ఆయన కొట్టాడా నిన్ను? ఇవిడు తిడతా ఉంటా, ఆవిడ కొడతా ఉన్నాడు. ఇవిడు తిడుతుందా, ఆయన కొడుతున్నాడు. రోజు పట్టు కొడతాడండి. తిడుతున్నానని చెబుతుందా? తిడుతున్నానని చెప్పదా? కొడుతున్నాడనే చెబుతుంది. అది మీ ఆయన కొట్టకుండా ఉండాలంటే నీళ్లు తాగి నోట్లో పెట్టుకోవాలి. చల్లగా నోరు మూసి కూర్చోంది. మొగుడు ఎందుకు కొడతాడండి? ఉత్తినే కొడతాడా? ఉత్తిన కొట్టేస్తాడు మొగుడు? నువ్వు నోరు మూసుకుంటే మొగుడు కొట్టలా. ఆ రోజంతా నోరు మూసి కూర్చొని కూడా మొగుడు కొట్టలే. అప్పుడు అన్నాడంట, అమ్మ నీకు ఇచ్చిన నీళ్ళు మంత్రం లేదు, తంత్రం లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు, ఏమీ లేదు, కానీ నువ్వు నోరు మూసి కూర్చోండి మీ ఆయన అసలు నీ మూసి తీయడు. నీవు చర్చికి వెళ్తున్నావు కానీ నువ్వు నీ నోరు అదుపులేదు. చర్చికి వెళ్ళకపోయినా మీ ఆయన ఎంత వినయము విధేయత కలిగి ఉంటాడు. అతని సంగతి నాకు తెలుసమ్మా. నోరు మూసి కూర్చి ఈ రోజు నుంచి ఆయన ఊసే తీయకన్నాను. అప్పుడు పాదాల మీద పడి ఏడ్చి, ఏమంటే నన్ను క్షమించండి అని చెప్పి భర్త కాళ్ళ మీద పట్టుకుని ఏడ్చి తగ్గింపు జీవితాన్ని కలిగి ఆ రోజు భర్త క్షేమాన్ని కోరి భర్త గురించి ప్రార్థన చేయడం మొదలెడితే భార్య మారింది కదండి. దేని ద్వారా మారింది అమ్మా? ఆ నీటి ద్వారా మారింది. కాబట్టి అప్పటి నుండి కూడా భర్త భార్య మాట విని అప్పుడు భార్యతో పాటు భర్త కూడా చర్చకు వచ్చాడంట. దేవునికి స్తోత్రం. మన నోరు బాగుంటే మన మగవాళ్ళు రారా? మాట్లాడరా ఉండే. మన నోరు బాగుంటే మగవాళ్ళు రారా? కోరట్టు అంటే కోరట్టుకు వస్తున్నాడు. పైకట్లు అయిపోయినాయి అంటే పైకట్లు అట్టుకు వస్తున్నాడు. కానీ పాలకు నెల అయిపోయింది, డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు ఇస్తున్నాడు. భర్త ఇవ్వకుండా ఏది కుటుంబంలో జరగట్లేదు కదా. మరి భర్త అన్ని అట్టుకొచ్చి ఇచ్చినప్పుడు ఆడు మందిరానికి వెళ్తామంటే ఎందుకు రాడు? వస్తాడా రాడా? వస్తాడు. నువ్వు అడిగే విధంగా అడిగితే వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత ప్రతి దానికి కూడా ఏముండాలంట? వివేకాన్ని కలిగి ఉండాలి. వివేకం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ముగిస్తాను, టైం అయిపోయింది. అయితే ఈ మధ్యాహ్న కాల సమయమైన వారులరా, ఈ రోజుని ధనాపేక్ష కలిగి అనేక మంది సోదరుల్లో పడుతున్నారు. ఏం పడుతున్నారమ్మా? సోదరుల్లో పడుతున్నారు. తమ పీకి ఉరి తెచ్చుకుంటున్నారు. మూడవది అవివేకంగా ఉంటున్నారు. నాలుగవది ఎందులో దురాశల్లో పడిపోతున్నారు. ఐదవదిగా నష్టంలోకి వెళ్తున్నారు. ఆరోది నాశనానికి పోతున్నారు. ఇవన్నీ కారణాలకి గల కారణం ఏంటంటే ధనాపేక్ష సకలమైన కీడులకి మూలము. కొందరు దానిని నమ్ముకొని విశ్వాసులను తొలగిపోయి నానా బాధలతో తమని తామే పొడుచుకున్నారని చెబుతుంది. వీళ్ళన్నిటికీ మనం దూరంగా ఉండాలంటే ఏం చేయాలంట? దేని పట్ల అపేక్ష కలిగి ఉండకూడదు. దేని పట్ల అపేక్ష కలిగి ఉండకూడదు. డబ్బు పట్ల అపేక్ష కలిగి ఉండకూడదు. దేవుని పట్ల అపేక్ష కలిగి ఉండాలి. దేవుని పట్ల అపేక్ష ఉండాలి, డబ్బు పట్ల అపేక్ష ఉండకూడదు. అంచేది మధ్యాహ్న కాల సమయంలో మరి డబ్బు మీద అపేక్ష కలిగి ఉంటావు,
దేవుడి మీద అపేక్ష కలిగి ఉంటావో, దేవుని మీద అపేక్ష కలిగి ఉంటే నీకే బాధ రాకుండా దేవుడు నిన్ను పోషించి సంరక్షిస్తాడు. కానీ నువ్వు డబ్బు మీద ధనాపేక్ష కలిగి ఉంటే కనుక కావాలని నీవు ఎరక్కకుండానే, నీకు తెలియకుండానే నీ మీదకి శోధనలు వేదనలు వచ్చి పడతాయి. నీకు శోధన కావాలా, సంతోషం కావాలో, ఏది కావాలో నిర్ణయించుకునేటువంటి అవకాశము పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం మనకు అప్పగించాడు కనుక ఏ దారి కావాలో ఎంచుకుని మన చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండాలంటే ధనాపేక్ష లేని వారమై ఉన్నదాంతో తృప్తి పొంది, అవునా, ఉన్నదాంతో తృప్తి పొంది అన్న వస్త్రములు గలవారమై తృప్తితో దేవుని సేవించుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మెండుగా దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీకు అందరికీ వందనాలు. తలలో